ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ తడాకా చూసి ప్రపంచం ఫిదా. మన మిస్సైళ్లకు ఫుల్ డిమాండ్. బ్రహ్మోస్ మిస్సైల్సే కావాలంటున్న 14కు పైగా దేశాలు. గురి తప్పకుండా టార్గెట్ను కొట్టడంలో తిరుగులేని బ్రహ్మోస్. యుద్ధంలో గెలుపు తంత్రం ఒకటుంటుంది. శత్రువు కొట్టే దెబ్బను ధైర్యంగా నిబ్బరంగా కాచుకోవడం ఎంత ముఖ్యమో, రెట్టించిన పవర్ పంచుతో శత్రువును నేల కొరిగేలా చేయడంలోనూ అసలు సిసలు వార్ టెక్నిక్ దాగుంటుంది. లాస్ట్ పంచ్ అంటారే, అదే ఇది. పెహల్గాం ఉగ్రదాడితో దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరిగింది. కాని ప్రతీకారం తీర్చుకోవడానికి పెద్ద టైం పట్టలేదు. ఆ ప్రతీకార రణరంగంలో శత్రువును కోలుకోలేని దెబ్బ కొట్టిన సుఖోయ్, రఫేల్, S-400 లాంటి మన భారత ఆయుధ సంపత్తి ఒకెత్తైతే, బ్రహ్మోస్ మిసైల్ ది నెక్స్ట్ లెవెల్. నువ్వు మా దేశ సరిహద్దులకొచ్చి అమాయకుల ప్రాణాలు తీశావు. ఇప్పుడు నేను నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ సైనిక ఉగ్ర స్థావరాలను సమూలంగా తుడిచేశా అనేలా కిలోమీటర్లు దాటి వెళ్లి వీర విజృంభణ చేసింది భారత్ సగర్వంగా తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్. టార్గెట్ ఫిక్స్ చేస్తే అది 100 కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్లోకి రయ్యమంటూ దూసుకెళ్లింది. ప్రళయకాల రుద్రుడిలా మారి శత్రు సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. పిన్ పాయింట్ అంటారే, అలా టార్గెట్ ను గురి తప్పకుండా కొట్టింది. ఇదంతా బ్రహ్మోస్ విజయగాథే. దీని పవర్ ఏంటో శత్రుదేశం పాక్ చవిచూసింది. దీని సత్తా ఏంటో ప్రపంచం కళ్లారా చూసింది. అందుకే ప్రపంచ దేశాలు బ్రహ్మోస్ మిసైల్స్ కావాలని మన ముందు క్యూ కడుతున్నాయి. బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బ్రూనె, ఇలా దాదాపు 14 దేశాలు వీటి కోసం భారత్తో ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నాయి. వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా మనం 100% వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రష్యాతోటి డిస్కషన్ చేసి వీటికి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. టర్కీ చాలా వరకు యాక్టివ్గా హెల్ప్ చేసింది. వాళ్ళ మిలిటరీ పర్సనల్ కూడా ఆపరేషన్ సింధూర్లో చనిపోవడం జరిగింది. మన సొంత ఫ్రిగేట్స్ తయారు చేసుకుంటున్నాం. కానీ ఇంకా ఎంతో అడ్వాన్స్మెంట్ స్టెల్త్ ఫ్రిగేట్స్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టెక్నాలజీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. కేవలం మిసైల్స్ ఏదైతే ఇస్రో టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ అయిందో వాటి మీద ఆధారపడకుండా వేరే విధమైన టెక్నాలజీస్ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయుధాలు అందరూ తయారు చేస్తారు, కానీ వాటి సత్తా తెలియది యుద్ధ రంగంలోనే. ఆపరేషన్ సింధూర్ మన దేశంలోని ఆయుధాలకు ఆ సందర్భాన్ని తీసుకొచ్చింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఇలా పలు దేశాలతో భారత్ రక్షణ రంగ ఒప్పందాలకు అనుగుణంగా ఆయుధాలను కొనుగోలు చేసింది. కానీ వాటిని రియల్ టైం వార్లో పరీక్షించే అవసరం రాలేదు. ఆపరేషన్ సింధూర్ దాన్ని ఫుల్ఫిల్ చేసింది. రష్యాతో కలిసి భారత్ బ్రహ్మోస్ మిసైల్ ను తయారు చేస్తోంది. దీంతో చాలా దేశాలు ఈ టెక్నాలజీ కోసం అర్రులు చాస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తరువాత పలు దేశాలు బ్రహ్మోస్ కావాలని తెగ ఆసక్తి చూపుతున్నాయి. ఎలాగైనా తమకు ఇలాంటి మిసైల్స్ డెలివరీ ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో భారత్లో బ్రహ్మోస్ మిసైల్స్ తయారీ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ తన అవసరాలతో పాటు ఇతర మిత్ర దేశాల రక్షణ సామర్థ్యాల కోసం కూడా ఆలోచిస్తోంది. అందుకే బ్రహ్మోస్ మిసైళ్లను భారీ ఎత్తున తయారు చేసే పనిలో ఉంది. ఉత్తరప్రదేశ్ లక్నోలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైళ్ల తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. ఇది దేశ రక్షణ రంగానికే కాక మన ఆయుధాల సత్తాకు నిలువెత్తు నిదర్శనం. ఫైర్ అండ్ ఫర్గెట్, ఇది మన బ్రహ్మోస్ మిసైళ్లకు ఉన్న మరో పేరు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే ఇక లక్ష్యం గురించి మర్చిపోవచ్చు. శత్రువును వెంటాడి వేటాడి అంతం చేయగల సత్తా బ్రహ్మోస్ మిసైల్ సొంతం. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ మిసైల్స్ చేసిన వీర విహారం అంతా ఇంతా కాదు. అయితే చిన్న చిన్న లోపాలు, లోటుపాట్లను సవరిస్తూ అప్డేటెడ్ వర్షన్స్ను తీసుకొచ్చే పనిలో ఉంది భారత రక్షణ రంగం. సరికొత్త బ్రహ్మోస్ మిసైళ్ల అభివృద్ధికి
భారత్, రష్యా సంయుక్తంగా పనిచేస్తున్నాయి. త్వరలో కొత్త తరం బ్రహ్మోస్ మిసైళ్లు రాబోతున్నాయి. ఇవి రంగంలోకి దిగాయంటే ఇక శత్రువులకు కాళరాత్రులే. అందుకే ఇలాంటి మిసైల్స్ తమ దగ్గర ఉండాలని చాలా దేశాలు ఆశగా ఇండియా వైపు చూస్తున్నాయి. బ్రహ్మోస్ మిస్సైల్ మన దేశ గౌరవాన్ని, సైనిక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసిన మిస్సైల్. ఇప్పటికే ఫిలిప్పీన్స్ భారత్తో బ్రహ్మోస్ మిసైల్స్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 2022లోనే ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల రక్షణ కోసం 3 మిసైల్స్ ను కొనుగోలు చేసింది. ఇప్పటికి 2 మిసైల్స్ ను డెలివరీ చేసింది ఇండియా. ఇండోనేషియా కూడా డీల్ కోసం మంతనాలు చేస్తోంది. తమకు అడ్వాన్స్డ్ వెర్షన్ కావాలంటోంది. $450 మిలియన్, అంటే దాదాపు 3750 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలను చేసుకుంది. వియత్నాం $700 మిలియన్ ప్యాకేజీతో ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో బ్రహ్మోస్ మిస్సైళ్ల కొనుగోలు ఒప్పందమే ప్రధానంగా ఉంది. మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై ఇలా చాలా దేశాలు రక్షణ రంగ ఒప్పందాల కోసం భారత్ ముందు క్యూ కడుతున్నాయి. వీటికి కారణం బ్రహ్మోస్ ప్రూవ్ చేసుకున్న స్పెషాలిటీసే. బ్రహ్మోస్ 200 నుంచి 300 కిలోల పేలుడు పదార్థాల్ని మోసుకెళ్లగలవు. భూమికి 10 మీటర్ల ఎత్తు నుంచే కాదు, 15 కిలోమీటర్లు గగనతలం నుంచి కూడా టార్గెట్ ను కొట్టగలవు. వేగం, పరిధి, బరువును మోసుకెళ్లే సామర్థ్యమే బ్రహ్మోస్ కు ఈ సూపర్ స్పెషాలిటీస్ ను తెచ్చిపెట్టాయి. 290 కిలోమీటర్ల లక్ష్యాల నుంచి అంచెలంచెలుగా గురి చూసి కొట్టగల సామర్థ్యాన్ని బ్రహ్మోస్ అప్డేట్ చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం 500 నుంచి 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా కొట్టేలా మిస్సైల్స్ తయారవుతున్నాయి. భూమి, గగనం, సముద్ర తలాల నుంచి దీన్ని ప్రయోగించడం సులభం. వార్షిప్ల నుంచే కాదు, సబ్మరైన్ల నుంచి కూడా బ్రహ్మోస్ ను వదలొచ్చు. రఫేల్, సుఖోయ్ లాంటి యుద్ధ విమానాలకు బ్రహ్మోస్ ను అనుసంధానం చేసి పంపేలా డిజైన్ చేశారు. అందుకే ఇది భారత రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్లా మారింది. బ్రహ్మోస్ ను ముద్దుగా ఫైర్ అండ్ ఫర్గెట్ వెపన్ అని పిలుస్తారు. కొత్త తరం మిస్సైల్స్ లో టైటానియం ప్లేట్లను కూడా అమర్చనున్నారు. ఇవి 1290 కిలోల బరువును 400 కిలోమీటర్ల పరిధికి మోసుకెళ్లగలవు. సుఖోయ్ లాంటి యుద్ధ విమానానికి 3 మిస్సైల్స్ ను అమర్చవచ్చు. ఇది అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ మోడల్. ఇప్పటికే లక్నోలో ఈ తరహా మిస్సైళ్ల తయారీ జోరందుకుంది. ఈ మిసైల్స్ కేవలం ప్రయోగమే కాదు, దాంట్లో గైడెన్స్, యాక్యురేట్ ఇంటెలిజెన్స్, మ్యాపింగ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. అవి ఇస్రో చాలా వరకు మనకి చాలా ఇంప్రూవ్ చేసి శాటిలైట్స్ లాంచ్ చేసి ఆ కేపబిలిటీ తీసుకొచ్చింది. దాదాపు 18 దేశాల నుంచి మనకి రిక్వెస్ట్లు వస్తున్నాయి, ఇటువంటి మిసైల్ మాకు ఇస్తే బాగుండు, వాటి మాకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారా, మేము కొంటామని. ఆల్రెడీ ఫిలిప్పీన్స్కి అగ్రిమెంట్ అయిపోయింది. వియత్నాం తోటి ఫైనలైజ్ అయ్యే స్థితిలో ఉన్నాం. ఇండోనేషియా, మలేషియా కొంతవరకు ముందరికి వెళ్తున్నాం. సైప్రస్కి మన ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి ప్రామిస్ చేసాం, ఇటువంటి మిసైల్స్ కావాలంటే అవసరం వస్తే మీకు ఇస్తామని చెప్పి. 1998లోనే బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. 2001లో తొలిసారి పరీక్షించింది. రష్యా సాంకేతిక సహకారంతో భారత్ వీటిని అభివృద్ధి చేసింది. పలుమార్లు టెస్టింగ్ చేసింది. కానీ రియల్ టైం వార్ఫేర్ లో పరీక్షించినప్పుడే ఆయుధాల అసలు సిసలు సత్తా తెలుస్తుంది. అలా 25 ఏళ్ల తరువాత ఆపరేషన్ సింధూర్ కోసం బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రాన్ని పాక్ పై ప్రయోగించి సక్సెస్ అయింది ఇండియా. చాలా దేశాలు బ్రహ్మోస్ క్షిపణులు కావాలని ఆసక్తి చూపుతున్నాయి. ఇది భారత్ ఆయుధాల డీల్ కు అతిపెద్ద అసెట్. కానీ రష్యా కూడా బ్రహ్మోస్ క్షిపణి తయారీలో భాగస్వామే. దీంతో ఆ దేశ రక్షణ రంగ నిపుణులు అంగీకరిస్తే తప్ప ఈ మిస్సైల్స్ ను ఇతర దేశాలకిచ్చే ఒప్పందం చేసుకోవడానికి లేదు. రష్యా ఓకే చెప్పే దేశాలకు భారత్ దీన్ని విక్రయిస్తుంది. ఏదేమైనా మన మిస్సైల్స్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం, పైగా మన ఆయుధాలు కావాలని చాలా దేశాలు డీల్స్ కోసం ఎదురు చూస్తుండడం రానున్న రోజుల్లో భారత సైనిక రక్షణ రంగ సత్తా పెరుగుతోందనేందుకు నిదర్శనం.